లడ్డు. మరి లడ్డూలలో రారాజు తిరుపతి లడ్డు. మరి ఈ తిరుపతి లడ్డుకు అంత ప్రత్యేకమైనటువంటి రుచి రావడానికి కారణమేంటి? మనము ఇంట్లో చాలాసార్లు లడ్డూలు చేసుకుంటూ ఉంటాము, అలాగే బయట స్వీట్ హౌస్ నుండి కూడా తెప్పించుకుంటాము. కానీ తిరుపతి లడ్డు యొక్క రుచి ప్రత్యేకత తిరుపతి లడ్డుది. మరి దానికి కారణమేంటి? ఆలోచిస్తే అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా నాణ్యమైన నెయ్యి. మంచి నాణ్యత గల ఆవు నెయ్యిని తిరుపతి లడ్డులో ఉపయోగిస్తారు. ఇది లడ్డూకు ప్రత్యేకమైనటువంటి సువాసన, రుచి వస్తుంది. అలాగే బూందీ తయారీ విధానంలో కూడా తేడాలుంటాయి. మరి వారు ఏం చేస్తారంటే బేసన్ పిండితో చేసే బూందీని సరైన ఉష్ణోగ్రతలో వేయించడం వల్ల దాని టెక్చర్ అద్భుతంగా వస్తుంది. అలాగే ఖచ్చితమైనటువంటి నిష్పత్తుల్లో పంచదార, బేసన్ పిండి, నెయ్యి, జీడిపప్పు, కిష్మిష్, యాలకుల పొడి, కలకండ వంటి పదార్థాలను నిర్దిష్టమైనటువంటి నిష్పత్తిలో మాత్రమే కలుపుతారు. అంతేకాకుండా నిష్ణాతులైనటువంటి వంటవారి ద్వారా ఈ లడ్డూను పెద్ద స్థాయిలో తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇందులో అనుభవజ్ఞులైనటువంటి సిబ్బంది పనిచేస్తారు. అందుకే ఎప్పుడూ ఒకే రీతిగా తిరుపతి లడ్డు రుచి స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా తాజాగా తయారు చేయడం కూడా ఒక కారణమే. లడ్డూలను ప్రతిరోజు తాజాగా తయారు చేసి ప్రసాదాన్ని అందిస్తారు. ఇంకా ఆధ్యాత్మిక పరంగా చూస్తే భక్తుల దృష్టిలో ఇది కేవలం మిఠాయి కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క ప్రసాదం. భక్తి భావం కూడా ఆ రుచిని మరింత ప్రత్యేకంగా అనిపించేలా చేస్తుంది. ఇంకొకటి అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆలయంలో ఉన్నటువంటి బంగారు బావి నీటితో మాత్రమే లడ్డును, ఇతర నైవేద్య పదార్థాలను తయారు చేయడం మరో ప్రత్యేకత. కారణం ఏంటంటే తిరుపతిలో అనేక అద్భుతమైనటువంటి వనమూలికలు ఉన్నాయి. ఆ వనమూలికల ద్వారా కూడా, ఆ నీటి ద్వారా కూడా ఆ లడ్డూకు అంత ప్రత్యేకమైనటువంటి రుచి వస్తూ ఉంది. ఇది ఫ్రెండ్స్ తిరుపతి లడ్డూకి ప్రత్యేకమైనటువంటి రుచి రావడానికి గల కారణం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు వనజ బలుసాని యూట్యూబ్ ఛానల్ను సందర్శించండి. నమస్కారం, మీ వనజ బలుసాని.